కొన్నిసార్లు ఈ లోకంలో నీకు శ్రమ వస్తుంది, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. నువ్వు జయించాలి వాటిని. ఇంట్లో, కుటుంబంలో ప్రేమతో శరీరాన్ని జయించావు, లోకాన్ని జయించలేకపోతున్నావు. శాంసన్ ఉన్నాడు, బలశాలి. శాంసను బలశాలి. శాంసను చరిత్ర చదివితే 1000 మందిని గాడిద వెంపుకతో చంపిన బలశాలి, సింహాన్ని చీల్చిన బలశాలి, 300 నక్కలు పట్టుకొని తోకలకి ముడేసి డ్యూటీలు పెట్టి నిప్పు పెట్టిన బలశాలి శాంసన్. కానీ పాపాన్ని జయించలేకపోయాడు శాంసన్, శరీరాన్ని జయించలేకపోయాడు శాంసన్, లోకాన్ని జయించాడు శాంసన్. లోకంలో వీరుడు సూర్యుడు అనుకున్నారు. శాంసన్ మాట చెప్పితే శత్రువుల గుండెల్లో దడ, భయం. కానీ ఈ శాంసను పాపాన్ని జయించలేక జీవితం పతనం అయిపోయింది. కొలాప్స్ అయిపోయాడు శాంసన్. గుండు కొట్టారు, గుడ్లు బీకారు, బందిని చేసి తిరగలి విసిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా మీలో ఇంకా పాపంలో ఉన్నారా? లోకాన్ని జయించావు, రహస్య పాపంలో ఉన్నావా? ఆ పాపం ఒక రోజు నీ జీవితాన్ని పతనం చేస్తుంది. జాగ్రత్త. పాముతోనైనా ఆడుకొని బయటపడతావు, కానీ పాపంతో ఆడుకొని ఎవడు బయటపడలేడు. అది పాపం పట్టిస్తుంది, ఒకరోజు గుండు కొట్టిస్తుంది, పట్టిస్తుంది ఒకరోజు గుడ్డు పీకిస్తుంది, పట్టిస్తుంది ఒకరోజు అవమానంలో నిలబెడుతుంది. కొంతమంది అనుకుంటారు సీక్రెట్ సిన్, రహస్య పాపంలో నేను చేసే పాపం ఎవరికి తెలియదు, నా వారికి తెలియదు, నా పిల్లలకు తెలియదు, నా భర్తకు తెలియదు, మా అమ్మ నాకు తెలియదు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ, ఐ ఎంజాయ్ విత్ సిన్. నేను పాపంతో ఎంజాయ్ చేస్తున్నా అనుకుంటావు. జాగ్రత్త. శాంసన్ లోకాన్ని జయించాడు, సింహాన్ని జయించాడు, బలశాలిగా పేరు తెచ్చుకున్నాడు. కత్తితో కాదు యుద్ధం చేసిన శాంసన్, దౌడ వెమకతో 1000 మందిని చంపాడు. 300 నక్కలు పట్టుకుంటాడు, ఒక్కడే పట్టుకున్నాడు. ఎట్లా పట్టుకున్నాడో, ఎంత జయిశాలో చూడండి. కానీ శరీర పాపాన్ని జయించలేకపోయాడే, శరీరంలో ఉన్న పాపానికి బానిస అయిపోయాడే, తాగుడుపోతైపోయాడు, వ్యభిచారైపోయాడు, చివరికి మరణానికి తను తాను అప్పగించుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు నీ శరీరాన్ని జయించావా? లోకాన్ని జయిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. ప్రభు అంటున్నాడు, నువ్వు నా బిడ్డగా బ్రతుకుతే నేను నీతో యుద్ధం చేసే వారితో నేను కూడా యుద్ధం చేస్తాను.